వివేకానంద రెడ్డి గారి కేసులో ఒక విచిత్రమైనటువంటి మలుపు. సిబిఐ రామ్ సింగ్ దర్యాప్తు చేసిన సందర్భంలోనే అసలు ఇదంతా రచ్చయింది. ఆ రామ్ సింగ్ వ్యవహార శైలి మీద సుప్రీంకోర్టే సీరియస్ అయింది. అతన్ని అసలు ఆ దర్యాప్తు నుంచి పక్కకి తప్పించమంది. కనీసం దర్యాప్తు చేసే బృందంలో అతన్ని కూడా ఉంచుతామంటే కూడా ఒప్పుకోలేదు. అంటే అతను అంత నిర్లక్ష్యంగా లేదా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు అన్నటువంటి విషయం సుప్రీంకోర్టు అంగీకరించింది, అతని పక్కన పెట్టింది. ఆ రామ్ సింగ్ని ఇప్పటికే వెనకేసుకొస్తారు మన వాళ్ళు, ఒక ఆస్పెక్ట్. రెండోది, వైఎస్ వివేకాకి సంబంధించినటువంటి వాళ్ళ పిఏ కృష్ణారెడ్డిని తీసుకెళ్ళి చితకబాది జగన్ పేరు చెప్పమని, అవినాష్ పేరు చెప్పమన్నారు, ఒప్పుకోలే. చివరికి అతని కొడుకు పెళ్లిని చెడగొట్టారు, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ నాశనం చేయించారు, కేసులు పెట్టించి వేధించారు, పిల్లలు ఎదురుగుండా తండ్రిని చితకబాదారు. అట్లాగే మళ్ళీ పిల్లల మీద కేసులు పెడతామన్నారు. వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ జీవితాలతో, వాళ్ళ ఉద్యోగాలతో ఆటలాడాడు రామ్ సింగ్. అంత అయిన తర్వాత అయినా కూడా అతను మొండిగా నిలబడ్డాడు. మేబీ అది జగన్ మీద ప్రేమ అని కూడా నేను అన్నాను. భయం, రేపు పొద్దున వీళ్ళు చెప్పినట్టు మాట అంటే రామ్ సింగ్ ఏం జీవితకాలం వచ్చి అతను కాపాడ్డు కదా, రేపు పొద్దున అబద్ధం చెప్పాడని రేపు జగన్ ఏమైనా చేస్తాడనుకో భయం కూడా ఉండొచ్చు కదా. ఇతని గురించి అసలు ఆలోచించలేదు వాళ్ళు, వాళ్ళ దోన వాళ్ళు చేశారు. ఇందులో రెండు కోణాలు. ఒకటి, జరిగింది చెప్పాడు, రెండు, జరగంది చెప్పాడు. ఏది జరిగినా సరే అతను సెక్యూరిటీ. అతను ఇట్లాగ రామ్ సింగు ప్లస్ సునీత వాళ్ళ ఆయన కలిసి నన్ను కొట్టించారని కేసు పెడితే దాని మీద విచారణ చేయమంటే ఎవరిని విచారణ చేయాలి? రామ్ సింగ్ని పిలవాలా, సునీతని పిలవాలా, వాళ్ళ హస్బెండ్ని పిలవాలా, సిబిఐ ఆఫీస్లో ఆ రోజున ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి. అలాగే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళారా లేదా అన్నటువంటిది ఎలా తెలుస్తుంది? సీసీటీవీ ఫుటేజీలు చూడాలా, లేదా ఆ ఏరియా పోలీసుల్ని ఎంక్వైరీ చేయాలా, లేదా ఢిల్లీలో ఎక్కడికి తీసుకెళ్లారో అక్కడ చేయాలి. అట్లాగే వాళ్ళ అబ్బాయిని చేయాలి. ఇదంతా పక్కన పెట్టేసి ఏం లేదబ్బా ఆయన అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఒక 10 మందితోనో 25 మందితోనో వాంగ్మూలాలు రాయించేసి కేసు క్లోజ్ చేసేద్దామని చూశారు. ప్రస్తుతానికి మ్యాజిస్ట్రేట్కి ఇచ్చేశారు ఆ నివేదిక. ఆల్రెడీ ఒకసారి తప్పని నివేదిక వస్తే జగన్ హయాంలో, ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పి ఇంకొక నివేదిక వీళ్ళు తయారు చేశారు. మ్యాజిస్ట్రేట్ గారు అదేం చేసుకోవాలో తెలియలేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సిఐడికి ఇప్పుడున్నటువంటి అధికారులు చేసేసారు విచారణ అని చెప్పి చేస్తే కుదరదు. సునీత చెప్పింది కాబట్టి ఆమెకు కోరినటువంటి విధంగా విచారణ చేసేసి ఆమె కోరిన విధంగా నివేదిక వచ్చేసింది. బట్ అంతకుముందు సునీత మీద కోపంతో ఉన్నటువంటి ప్రభుత్వమే కావచ్చు, లేదా ఆనాటి ప్రభుత్వం చేయించిన నివేదిక ఆల్రెడీ ఉండగా ఇది ఎట్టా తీసుకుంటామని వీళ్ళు ఆపారు. ఈ రెండింటిని కాంట్రడిక్ట్ చేస్తూ రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకి వెళ్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.